బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది ఇన్ని స్టేట్లలో. ఎక్కడెక్కడైతే ముస్లిం పాకెట్స్ ఉన్నాయో అక్కడ ఈ పార్టీస్ అన్ని స్ట్రాంగ్ అవుతాయి నేను అనుకుంటున్నాను. రైట్, రామ్మోహన్ గారు మళ్ళీ వస్తాను. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గర. రవికిరణ్ గారు, ముందుగా బీజేపీ పార్టీ అక్కడ కాషాయ కూటమి ఈ సాధించిన విజయాలు అవుట్ ఆఫ్ 29, 24 మీరు సెక్యూర్ చేసుకోగలిగారు, మీరు మీ కూటమి, శుభాకాంక్షలు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక ప్రమాదకర ధోరణి, ఇందాక డాక్టర్ తులసిరెడ్డి గారు ఒక సటిల్ అబ్జర్వేషన్ చేశారు. ఎంఐఎం విస్తరిస్తుంది, ఎందుకు విస్తరిస్తుంది? కన్సాలిడేషన్ ఆఫ్ హిందూ ఆర్ మెజారిటీ ఓట్స్ జరుగుతున్నప్పుడు చార్మినార్ పార్టీ బాంబే దాకా వచ్చేసింది. వెనకటి ఔరంగాబాదు, ఇప్పుడు సంభాజీనగర్లో కూడా వాళ్ళ ముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ప్రమాదం, రాబోయే రోజుల్లో ప్రమాదకరం విజువలైజ్ చేసి చెప్పారు డాక్టర్ తులసిరెడ్డి గారు. సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. తెలుగు వారందరికీ ముక్కనుమ పర్వదినం సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అండి. మహారాష్ట్ర ప్రజలు ఏదైతే కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి నభూతో నభవిష్య ఒక అద్భుతమైనటువంటి సునామీ లాంటి విజయాన్ని అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి శిరస్సు వంచి ధన్యవాదాలు. అలాగే ఎన్నికల్లో గట్టిగా కూటమి తరఫున, బీజేపీ ఎన్డీఏ కూటమి తరఫున పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకి, అది అక్కడ మహారాష్ట్రలో ఉన్న బీజేపీ అలాగే ఏక్నాథ్ షిండే వర్గాలే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారితో సహా, అన్నామలై గారు కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి బీజేపీ శ్రేణులందరూ వెళ్ళి అక్కడ పనిచేశారు. ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అండి వాసుదేవన్ గారు, బిఎంసి బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు భారతీయ జనతా పార్టీ మేయర్ ఎప్పుడు ఏర్పడలేదు. శివసేన యొక్క ఆధిపత్యం ఒక 25-30 సంవత్సరాలుగా వారే మేయర్ గా ఉన్నారు. అలాగే ముంబై అనేది చిన్న కార్పొరేషన్ కాదు, ఆసియాలోనే అతిపెద్దది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి చాలాను ఒక 10 రాష్ట్రాల వరకు ఓటర్లు ముంబైలో ఆ బిఎంసీలో ఓటర్లు ఎక్కువ ఉన్నారు. బిఎంసీలో ఓటర్లు 1,03,00,000 వరకు ఉంటే చాలా రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, గోవా కానీ దానికన్నా తక్కువే ఓటర్లు ఉన్నారు. అలాగే వారి యొక్క బడ్జెట్ కూడా, బిఎంసీ బడ్జెట్ కూడా 76,000 కోట్లు. అది కొన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ. హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్ అంతా 50,000 కోట్లు ఎంతో ఉంది. సో అలాగా అంత పవర్ఫుల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అయినటువంటి బిఎంసీలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ మేయర్ కాబట్టి ఎంతో ఆనందదాయకం. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి చాలా ఆనందించే విషయం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా, అనేక దశాబ్దాలుగా ఏం ఆశించకుండా జెండాని భుజాన్ని వేసుకొని నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు, భారతదేశం ముందు, పార్టీ తర్వాత, వ్యక్తిగత చిట్ట చివరి నినాదంతో పనిచేసే కార్యకర్తలు. ఎందుకంటే 2026 సంవత్సరం ఒక అద్భుతమైనటువంటి విజయంతో స్టార్ట్ అయింది. 2025 ఎండింగ్ కూడా మాకు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఎక్కడ కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ అనేక దశాబ్దాల తర్వాత కేరళలో తిరువనంతపురం లాంటి కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ కైవసం చేస్తున్న విధంగా రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారు. అద్భుతమైన విజయాన్ని. దాని కొనసాగింపుగా 2020 స్టార్టింగ్ కూడా అద్భుత విజయం. సంక్రాంతి సందర్భంగా ఇక ఈ సంవత్సరంలో జరిగిపోయి కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకంగా ముందుకు వెళ్తారు, ఎన్డీఏ కూటమి ఆ రకంగా ముందుకు వెళ్తారు అయితే భావిస్తున్నాను. ఒకటి. రెండు, ఓకే, ఇప్పుడు ఇందాక తులసిరెడ్డి గారు చెప్పారు, మీరు కూడా ప్రస్తావించారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఎంఐఎం ముస్లిం లీగ్ గురించి వారు ప్రస్తావించారు, ఇది దేశానికి ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పి. ఈరోజు ఎంఐఎం ముస్లిం లీగ్ తో ఎవరు అంటకాగుతున్నారు? కేరళలో ముస్లిం లీగ్ తో అంటకాగే పార్టీలు ఎవరు? కాంగ్రెస్ కాదా? మీ కూటమిలో లేదా ముస్లిం లీగ్? ఇందాక రెడ్డి గారు అన్నారు, ఏమన్నారు? దేశ విభజన చేసినటువంటి పార్టీ ముస్లిం లీగ్. దానికి కారణం ఆ దేశ విభజన చేసిన పార్టీ, చేయించిన పార్టీ. మీరు చేశారు, వాళ్ళు చేయించారు. మరి ఈ రోజు కూడా మీరు ఎలా కలిసి ఉన్నారు కదా? మరి మీ పార్టీ నాయకత్వానికి చెప్పాలి సార్. మీరు అంటే పెద్దలు, నాకు తెలుసు మీ ఆలోచన విధానం డిఫరెంట్ గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఆలోచన విధానం మీరు ఏకీభవించరు. అది మీరు చెప్పాలి, మీ నాయకత్వం అనేది కరెక్ట్ గా. ఇప్పుడు తెలంగాణలో ఎంఐఎంతో కలిసి మన ఉప ఎన్నికలు కూడా పోటీ చేసింది ఎవరు? వాళ్ళ మద్దతు తీసుకుంది ఎవరు? మీ పార్టీయే కదా. మీరు కూడా శివసేన ఓడించడానికి మహారాష్ట్రలో ఎక్కడో ఒక సెగ్మెంట్ లో మీరు మజ్లిస్ కలిసి పనిచేశారు, దాని మీద తర్వాత ఫడ్నవీస్ గారు కేకలేశారనే విషయం కూడా వచ్చిందిగా మరి. అవును, దాని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు, తప్పని చెప్పారు, వాళ్ళ పార్టీ నుంచి పక్కన పెట్టారు. ఇది జరిగిందని నేనదేంటంటే, ఈ రోజు అఫీషియల్ గా కేరళలో ముస్లిం లీగ్ తో అలయన్స్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. మన ముందు తెలంగాణ ఎన్నికల్లో మనం చూసి ఇప్పుడు ఒకటే అంటున్నారు, ఎంఐఎం ఇంత స్ట్రాంగ్ ఎలా అయిందని తులసిరెడ్డి గారు అడుగుతున్నారు. మీకు తెలియదు ఏముంది సార్, రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేశారు.
ఎంఐఎం ని పాత బస్తీలో స్ట్రాంగ్ చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కాదా? అసెంబ్లీ పునర్విభజన జరిగినప్పుడు 2005-6లో జరిగినప్పుడు వారికి అనుకూలంగా ఎంఐఎంకి అనుకూలంగా సెగ్మెంట్లు కట్ చేసి వాళ్ళే గెలిచే విధంగా ముస్లింలే మెజార్టీ ఉండే విధంగా తీర్చిదిద్దింది రాజశేఖర రెడ్డి గారి పాత్ర లేదు దాంట్లో? ఆయన పాత్ర ఉంది కదా. ఆ రకంగా వాళ్ళకి అంతకు ముందు 1-2 గెలిచేవాళ్ళు, తర్వాత 5-6 గెలిచే విధంగా వాళ్ళకి కావాల్సింది సెట్ చేసి పెట్టారు. ఒకటి. రెండో విషయం, ముస్లింలు ఓట్లు అండి ఇప్పుడు కాదు, ఎప్పుడు ఒక సంఘటితంగానే ఓట్లు వేశారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ముస్లిం ప్రజలు వాళ్ళు ఏంటంటే దర్గాలు, మౌల్వీలు, ముల్లాలు ఎవరు చెప్తే వాళ్ళు ఓట్లు వేస్తారు. వాళ్ళు గుత్తంగానే ఓటేస్తారు. గుత్తంగానే అప్పటి నుంచి ఎప్పుడే కాదు, అప్పటి నుంచి ఇప్పుడు గుత్తంగానే ఓటేస్తారు. కానీ ఎవరు ఓటేసేవాళ్ళు? కాంగ్రెస్ పార్టీ, ఏదైతే ముస్లిం సంతుష్టికర రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఓట్లు వేసేవాళ్ళు. ఏ రకంగా మాకు వాళ్ళు అండదండగా ఉంటారని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ముస్లిం సంతుష్టికర రాజకీయాలు చేస్తారు కాబట్టి వాళ్ళు కేంద్రంగానే ట్రిపుల్ తలాక్ విషయంలో కావచ్చు, లేకపోతే షాబాను కేసులో సుప్రీంకోర్టు షాబాను విషయంలో తీర్పు తీసుకున్న దాన్ని కాదని చెప్పి పార్లమెంట్ లో చట్టం చేసిన రాజీవ్ గాంధీ గారి నుంచి ఇవన్నీ వాళ్ళకి కావాల్సిన విధంగానే హిందూ పూజల యొక్క చట్టం చేసే విషయంలో కావచ్చు, హిందువులు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి వాళ్ళు సంతుష్టిగా చేస్తారు కాబట్టి ముస్లిం కొత్తగా ఓటేశారు. అది ఎప్పుడు వరకు ఓటేస్తారు ముస్లింలు? వారికి మతానికి సంబంధించిన వాళ్ళు పార్టీలు వచ్చేంత వరకు. మీరు ట్రెండ్ చూడండి, ముస్లిం ఓటు ముస్లిం సంతుష్టికి రాజకీయాలు చేసే పార్టీకి ఓటు వేస్తారు. ఎప్పుడు వరకు ఓటేస్తారు? వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ, ముస్లిం లీగ్ లాంటి పార్టీ వస్తే ముస్లిం లీగ్ కే ఓటేస్తారు. ఎంఐఎం లాంటి పార్టీ వస్తే ఎంఐఎం కే ఓటేస్తారు. అంటే మా పార్టీ వచ్చేంత, అంటే వాళ్ళ దృష్టిలో ముస్లిం అనే పార్టీ వచ్చేంత వరకు మిగతాలు చేస్తారు. వాళ్ళు వచ్చాక వాళ్ళు ఓట్లు వేస్తారు. ఇదే ట్రెండ్ మనకి బీహార్ లోనూ కనబడుతుంది, అనేక రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో కనపడింది. రేపు వెస్ట్ బెంగాల్ లో కూడా టీఎంసీ నుంచి విడిగా ఏదైతే ఆయన ఈ మధ్య భూమి పూజ చేశారు కదా, బాబ్రీ మసీద్ కడతా అని టీఎంసీ ఎమ్మెల్యే బయటకు వచ్చాడు. అతను కూడా సొంత పార్టీ పెడతాను, ఎంఐఎంతో కలిసి పెడతా అన్నారు. ఎందుకు పెడతా అన్నారు? ఇలాగే ట్రెండ్. అక్కడ ఏదైతే మెజారిటీ ఉన్నారో వాళ్ళందరూ ఓటు వాళ్ళు చేసుకుందాం అని ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం, ముస్లిం సామాజిక వర్గం వాళ్ళ యొక్క ఓట్లు ఎప్పుడు వాళ్ళు ఎవరైతే వారికి అభివృద్ధి ఇస్తున్నారో, సంక్షేమం, దీని మీద పోదాలి. మౌల్వీలు, ముల్లాలు ఏం చెప్తారో వాళ్ళు శుక్రవారం పూట అనౌన్స్ చేస్తారు, వాళ్ళకు గుప్తంగా వెళ్ళి ఓట్లు వేస్తారు. సో అందుకని కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ముస్లింలు ఉండరు. ఎందుకుంటారు? వాళ్ళు ప్రత్యామ్నాయం వచ్చేంత వరకు ఉంటారు. వచ్చే ప్రత్యామ్నాయం వచ్చాక ఉండరు. అందుకే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది. ఈ రోజు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు దెబ్బతింది స్థానిక ఎన్నికల్లో అంటే ఇదే. ఇప్పుడు మాలేగావ్ లో ఎంఐఎంకి ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ రాలేదు. మాలేగావ్ లో అట్లా హడావుడి చేసింది కాంగ్రెస్ పార్టీ. అట్లా హిందూ ఉగ్రవాదులు బాంబు వేస్తే హిందూ ఉగ్రవాదులు హిందువుల మీద మరకలు చెల్లింది కాంగ్రెస్ పార్టీ. ఆ రకమైన ఎలైన్మెంట్ చేసింది. ఏం చేసింది? ముస్లిం సంతుష్టిక రాజకీయాల కోసం చేసింది. కానీ వాళ్ళకే వచ్చాయి. ఈ రోజు మాలేగాంలో ఎంఐఎంకి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇదే రూల్, ఇదే తంబ్ రూల్. ముస్లింలు ఎప్పుడైనా సరే వాళ్ళకి మతానికి సంబంధించిన పార్టీ వస్తే వాళ్ళకే ఓట్లు వేస్తారు. రానంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. లేకపోతే ఆ రాష్ట్రంలో మెయిన్ అపోజిషన్ బీజేపీకి అపోజిషన్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఓటారు. ఇది వాళ్ళ తంబ్ రూల్. ఏదేమైనా సరే ఈ రోజు పూణేలో కూడా చూడండి, ఆ టాపిక్ పక్కన పెడితే, పూణే కావచ్చు, లేకపోతే పింప్రి చెంచువార్ కావచ్చు, ఇటువంటి 2 మున్సిపల్ కార్పొరేషన్లు అంటే భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ప్రెజెన్స్ లేదు. అలాంటిది ఈ రోజు అక్కడ భారతీయ జనతా పార్టీకి ఒంటరిగానే అత్యధిక మెజారిటీ ఇచ్చారు. అక్కడ కలిసిపోయి పోటీ చేసినటువంటి పవార్ల ఫ్యామిలీ, ఎన్సీపీ అజిత్ పవార్ గారు, ఎన్సీపీ శరద్ పవార్, ఇద్దరు కలిసి అక్కడ పోటీ చేశారు అన్నిట్లు. అలాంటి స్ట్రాంగ్ హోల్డ్ కూడా భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసి గెలిచిందంటే ఆ రాష్ట్ర ప్రజల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల, అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ గారి నేతృత్వం పట్ల, అలాగే అభివృద్ధి ఏ రకంగా తీసుకెళ్తున్న పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. అక్రాస్ ఆల్ అన్ని ప్రాంతాలు, కేవలం ఒకటి విలాసరావు దేశ్ముఖ్ గారు, స్వర్గీయ విలాసరావు దేశ్ముఖ్ గారు, మాజీ ముఖ్యమంత్రి, వారు వాళ్ళ పిల్లలు ఎంపీలు, ఎమ్మెల్యేలు లాతూర్ లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క బలం మీద, ఏది దేశ్ముఖ్లు, మన సినీ హీరో ఉన్నారు కదా దేశ్ముఖ్, వారి యొక్క బలం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే చూపించారు. కానీ మిగతా చోట ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి అంత బలం లేకుండా పోయింది. అంటే భారతీయ జనతా పార్టీ 25కి 29కి 25 గెలుచుకుంటూ తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఫడ్నవీస్ గారు ఒక బాస్ గా మహారాష్ట్రలో ఒక సుస్థిరమైన నాయకుడిగా, ఒక అగ్ర నాయకుడిగా మహారాష్ట్ర ఎమర్జ్ చేయాలి. అలాగే కాదు, దేశంలో కూడా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ లెగసీ, భారతీయ జనతా పార్టీ ఏది నిస్వార్థంగా పనిచేస్తుందో ఆ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే భవిష్యత్ నాయకుడిగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఎమర్జ్ చేయారండి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కిషోర్ గారు ఇప్పుడు మాట్లాడిన
ప్యానలిస్టులు అందరూ కూడా ఒక డిఫరెంట్ అబ్జర్వేషన్ బయటికి తీసుకొచ్చారు. దానికన్నా భిన్నమైంది ఒకటి, వంశపారంపర్య రాజకీయాలు లేకపోతే వారసత్వ రాజకీయాలు, ఎమోషన్స్తో కూడిన రాజకీయాలు. మాతోశ్రీ నుంచి సామ్నా పత్రిక నడుపుతూ హిందూ హృదయ సామ్రాట్గా కీర్తింపబడిన బాల్ ఠాక్రే గారి వంశపారంపర్య రాజకీయాలకి మహారాష్ట్ర ప్రజలు, ప్రత్యేకించి బృహన్ముంబై ప్రజలు ఆ రాజకీయాలని బదాబదలు చేశారు అనేది స్పష్టంగా వస్తుంది. అలాగే పవార్ల కుటుంబ రాజకీయము పనిచేయలేదు, పవర్ లెస్ అయిపోయింది. ఓవరాల్గా ఏంటంటే కుటుంబ రాజకీయాలకి మహారాష్ట్ర ఓటర్లు దూరంగా జరిగారు. ఈ ట్రెండ్ కనపడటానికి బీజేపీ గ్రౌండ్ లెవెల్లో విశేషంగా ఉంది. ఇక్కడ బీజేపీ కనిపించింది కానీ వారసత్వాలు లేవు. మోడీ గారు ప్రచారం చేయలేదు, అమిత్ షా ప్రచారం చేయలేదు. ఫడ్నవీస్ ఒక్కరే తన భుజం మీద వేసుకొని మొత్తం లాగేశారు ఎంటైర్ స్టేట్. అవుట్ 29, 24 or 25 దే హావ్ సెక్యూర్డ్ బీజేపీ కూటమి. సో రేపొద్దున మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? నాన్నను చూపించి కొడుకులు రాజకీయం చేసే అవకాశాలు ఇక మీదట ఉండవేమో అనే ఒక సూచన అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అందిస్తున్నాయంటారా? నమస్తే వాసు గారు, 99 టీవీ ప్రేక్షకులకి, నా తోటి ప్యానలిస్టులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. అందరికి కూడా ముక్కనుమ శుభాకాంక్షలు. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ప్లాన్ తోటి వెళ్ళింది బీజేపీ. మీరు చెప్పినట్టు వంశ పారంపర్యంగా అన్ని చోట్ల ఆల్రెడీ బీహార్ చూసాం మొన్న. బీహార్ లో ఘోరంగా తిరస్కరించినారు ప్రజలు. వంశ పారంపర్యమే కదా. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ ని ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని డిక్లేర్ చేసినా కానీ అంత ఘోరమైన రిజల్ట్స్ వచ్చాయి అక్కడ. ఈ ట్రెండ్ అన్ని చోట్ల కూడా జరుగుతుంది. మనం కూడా చూసాము, తెలంగాణలో కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ లో తెలంగాణలో కూడా వాళ్ళ కొడుకుని స్టెబిలైజ్ చేయాలనుకుంటున్నారు. ఈసారి తమిళనాడు ఎత్తుకుంటే ఆల్రెడీ ఉదయనిధి స్టాలిన్ సీఎం చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు తిరస్కరించే సమయాలు ఆసన్నమైనాయి. సో ప్రతిపక్ష పార్టీ అంటే ఆపోజిషన్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటే ఇది పాసిబుల్. అపోజిషన్ పార్టీ బీజేపీ ఆ స్పేస్ ని ఈజీగా ఆక్యుపై చేసుకునే ప్రక్రియ నడుస్తుంది. బీజేపీ ప్రతి చోట కూడా వెస్ట్ బెంగాల్ లో బీజేపీ ఒక కాలంలో 4వ పార్టీ, ఈ రోజు నెంబర్ 2కి వెళ్ళింది. గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనే స్థితికి వచ్చింది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ యొక్క ఠాక్రే బ్రదర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా దే హావ్ లాస్ట్ ద గ్రౌండ్. వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 10% ఆఫ్ బీజేపీ అండ్ షిండే సేన చేసిన ఓట్ సీట్లకు సమానంగా 10% ఓట్ సీట్లు వచ్చాయి. 171 రిగార్డ్ వాళ్ళందరూ కూడా 140. ఈ విధంగా బీజేపీ అండ్ శివసేనకు 1441 సీట్లు వచ్చాయి. అవుట్ ఆఫ్ 2869 వార్డ్స్. 2869లో 1441 వార్డులు వీళ్ళకి వచ్చాయి. సో కాబట్టి ఈ యొక్క ట్రెండ్ ఎవరైనా పని చేసుకుంటే, ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పారు వీళ్ళు రూలింగ్ లో ఉండాలి కాబట్టి, రూలింగ్ లో ఉంటే మరి తిరువనంతపురంలో బీజేపీ గెలిచింది, దాన్ని ఏమనాలి? ఎప్పుడు రాని బీజేపీ తిరువనంతపురం గెలిచింది. సో ఇవన్నీ కూడా ఇంకొకటి, అలాంటప్పుడు నెగిటివ్ కూడా ఉంటది కదా. కాంగ్రెస్ కి లేని డిసడ్వాంటేజ్ బీజేపీకి ఉంది ఈరోజు, ఎందుకంటే దేశంలో కూడా బీజేపీ. సో ట్రిపుల్ యాంటీ ఇన్కంబెన్సీ కూడా పాసిబుల్ కదా. గతంలో కూడా 21 సీట్లు దాకా వచ్చేవి, 21 కార్పొరేషన్లు బీజేపీ చేతిలో ఉన్నాయి. ట్రిపుల్ యాంటీ ఇన్కంబెన్సీ దాటుకొని రావడం అనేది కూడా అంత ఆషామాషి కాదు. అందులో మహారాష్ట్రలో అందరూ ఈక్వల్ ప్లేయర్స్, ఆల్మోస్ట్ అందరూ 20% పార్టీ. ఎవరు ఈ 4 పార్టీలు ఎత్తుకుంటే వీళ్ళు చీలిపోయినారు కాబట్టి ఇప్పుడు ఓకే, కానీ బట్ 6 పార్టీలేనే ఇప్పుడు. లేకపోతే 4 పార్టీలు 20% పార్టీలు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ బ్యాస్టియన్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కాంగ్రెస్ బ్యాస్టియన్. ఇలా ఖచ్చితంగా కాంగ్రెస్ బాగా పనిచేసుకుంటే అవకాశాలు చాలా బాగుండేటివి. సో వాళ్ళ యొక్క తులసిరెడ్డి గారు కూడా అది అంగీకరిస్తారు ఆఫ్లైన్ లో కావచ్చు, ఎందుకంటే ఆయన కంపల్షన్స్ ఆయనకు ఉంటాయి కాబట్టి. నేను ఏమంటున్నానంటే, ఫడ్నవీస్ గారు నిన్నెవరు ప్యానలిస్ట్, వీళ్ళ ప్యానలిస్టే, కాంగ్రెస్ ప్యానలిస్టే అంటున్నారు ఎందుకు రాహుల్ గాంధీ గారు రాలేదు ప్రచారానికి అంటే మోదీ గారు రాలేదు అని అంటారు. మోదీ గారు అంటే ఆల్రెడీ అన్ని గవర్నమెంట్ తెప్పించారు. 12 సంవత్సరాల నుంచి పిఎం గా ఉన్నాడు, ఆయన అన్నో బాధ్యతల్లో ఉన్నాడు. రాహుల్ గాంధీని మోదీ గారితో పోల్చడం ఏంటండి? మీరు ప్రతిపక్షంలో ఉన్న ప్రతి సీట్లు గెలుచుకోవాలి. ఇప్పుడు వాళ్ళంటే ఆల్రెడీ గెలుచుకొని వేరే వాళ్ళకి లీడర్షిప్ అప్పచెప్పారు. కాంగ్రెస్ ప్రాబ్లం ఏమైందంటే బాబు, మహారాష్ట్రలో ఒక్క లీడర్ కూడా కనపడలేదు. ఒక్క లీడర్ పేరు ఎత్తుకుంటే వాళ్ళ నానా పటేల్ కావచ్చు, ఎవరు కూడా ఒక ప్యాన్ మహారాష్ట్ర లీడర్ గా ఆవిర్భవించడానికి అవకాశం లేకుండా పోయింది. వాళ్ళకుండే ఒక 2 లీడర్లు, విలాసరావు దేశ్ముఖ్ చనిపోయారు, ఒక అతను అశోక్ చవాన్ బీజేపీలోకి వచ్చారు, ఈ నానా పటేల్ ఎవ్వరు కూడా ఆ విధంగా కొంచెం కన్సాలిడేటెడ్ గా చేసుకుంటే దట్ ఈస్ స్పేస్. ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పినట్టు, లేకపోతే మన అనలిస్ట్ అందరూ చెప్పినట్టు
ఇప్పుడు అన్నిటికంటే మాలేగావ్ లాంటి ప్లేస్ చూడండి, ఇస్లాం పార్టీని పెట్టారండి. ఇస్లాం పార్టీ కాదు ఐఎస్సీ, నాట్ ఈవెన్ ఎంఐఎం. ఇస్లాం పార్టీకి 35 సీట్లు వచ్చినాయి 84లో. 84 వార్డులు ఉంటే 35 సీట్లు వాళ్ళకి వచ్చాయి. ఫాలోడ్ బై ఎంఐఎం 21 వార్డ్స్. ఓకే, 35, 21 ఇద్దరికే. బీజేపీకి 2 అక్కడ. అంటే డెమోగ్రఫీ చేంజ్ చేస్తే ఎంత అన్యాయాలు జరుగుతాయనేది కూడా మనం ఒకసారి ప్రజలు కూడా గమనించాలి. దేశంలో ఈ రోజు ఎవరైతే అప్పీస్ చేస్తున్నారో ముస్లింస్ అని కావచ్చు, ఇంకొకటి వాళ్ళు రవికిరణ్ గారు చెప్పినట్టు వాళ్ళ తగ్గట్టు వాళ్ళ పార్టీ వచ్చేదాకానే వీళ్ళకందరికి అవకాశాలు, దుకాణాలు. మరి అందరి పార్టీలు సెక్యులర్ పార్టీలు అయితే మరి పాత బస్తీలో కూడా కాంగ్రెస్ గెలవాలి. ఎందుకు గెలవడం లే? సో కాంగ్రెస్ కు ఓట్ వేయవద్దు, ఎందుకంటే వాళ్ళ పార్టీ వచ్చేదాకా. సో ఆ దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా వాళ్ళందరినీ పెంచి పోషించింది కాంగ్రెస్. కాబట్టి ఈ యొక్క పరివారవాదులు అన్ని బీజేపీ ద ఫస్ట్ పార్టీ. అండ్ ఎక్కువగా బీజేపీలో కూడా ఈ మధ్య పరివారవాదం, కాకపోతే వాళ్ళని ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు కొడుకున్నాడు పంకజ్ సింగ్, ఆయన ఎమ్మెల్యే టికెట్ కూడా మన ఇవ్వము అనలేం కదా, వాళ్ళ డెమోక్రటిక్ రైట్ ఉంటుంది. సో ఆయన సీఎం చేసే తప్పు, కానీ ఈ విజయం ఎమ్మెల్యే ఫ్రమ్ నోయిడా. సో అలాంటి అవకాశాలు బీజేపీలో ఇస్తారు. ఈ పరివారవాదకు ఖచ్చితంగా ఇది ఉపయోగం ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అక్కడ అంత పవార్లు 20 మన వీళ్ళు ఠాకరేలు 25 సంవత్సరాల నుంచి మన తులసిరెడ్డి గారు అన్నారు ఇంతకుముందు 82 వచ్చినాయి, ఇప్పుడు కూడా 90 సీట్లు వచ్చినాయి అని చెప్తుంటారు. డిఫరెన్స్ కదా, ఈరోజు బీజేపీ బికమ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ. బీజేపీ మేయర్ వస్తున్నారు, ముంబై లాంటి సిటీకి బీజేపీ మేయర్ వస్తున్నారు. ఇట్స్ అడిషనల్. వేరే యువర్ లూజింగ్. మీ దగ్గర ఉన్న గ్రౌండ్ ని లూజ్ చేసుకుంటున్నారు. మీకుండే స్టేట్లలో కావచ్చు, అన్ని చోట్లలో కావచ్చు, లూజింగ్ ద గ్రౌండ్. అంతేందుకు పార్లమెంట్లలో 35 సీట్లు వచ్చినాయి ఈ కూటమికి. ఇండి కూటమికి 31 సీట్స్ అవుట్ ఆఫ్ 48. బీజేపీ కూటమికి, ఎన్డీఏ కూటమికి 15 సీట్లు మాత్రమే వచ్చాయి. మరి అలాంటి గ్రౌండ్ ఉండేదాన్ని వాడుకోలేక మీరు వాళ్ళు రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి అలా జరుగుతుంది అంటే అది కాదు కదా. సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని కాంగ్రెస్ కూడా చేసుకుంటే, కాంగ్రెస్ యొక్క బ్యాక్టీరియా అది మహారాష్ట్ర మంచి స్ట్రాంగ్. ఈ రోజు కూడా కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ ఉంది. కరెక్ట్ గా లీడర్షిప్ ని అంతా కూడా చేసుకోగలిగితే మంచి అవకాశాలు ఉంటాయి. బీజేపీకి ఇది 2026లో ఒక శుభసూచకంగా అందరూ కూడా మనం గమనించాల్సిన విషయము. ఫడ్నవీస్ బికేమ్ అన్డిస్ప్యూటెడ్ లీడర్. ఇంకొకటి కూడా మనం గమనించాల్సింది ఏంటంటే మహారాష్ట్రలో లాస్ట్ 37 ఇయర్స్ లో 5 ఇయర్స్ కంప్లీట్ చేసే ఏకైక ముఖ్యమంత్రి కూడా ఫడ్నవీస్. 2014 నుంచి 19 మళ్ళీ కూడా కంటిన్యూ చేసిండేవాడు. ఉద్ధవ్ ఠాకరే అడ్డం తిరుక్కొని రాంగ్ చేసేసి ఈ రోజు తన పార్టీ ఉనికికే ప్రమాదం తెచ్చుకున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు కూడా ఈ రోజు మనం కూడా బీజేపీకి 148 ఎమ్మెల్యే నిలబడితే 132 వచ్చినాయి బీజేపీకి. 90% స్ట్రైక్ రేట్ తో వచ్చింది బీజేపీ అక్కడ. సో ఇవన్నీ కూడా ఆ యొక్క సెట్ బ్యాక్స్ తోటి, పార్లమెంట్ లో సెట్ బ్యాక్స్ తోటి 80 లక్షల మంది ఓటర్లు కూడా వచ్చి చేరారు. కిషోర్ గారు అది కూడా గమనించండి. 80 లక్షల మంది ఓటర్లు కూడా కొత్తగా వచ్చి చేరారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత. అది కూడా గమనించండి అని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి మరీ చెప్పారు, ఇచ్చి మరీ చెప్పారు. ఆ 80 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చారు సార్ అని ఆయన అడుగుతున్నారు. ఆయన అడిగిన దానికి ప్రజలు జవాబు చెప్పినారు. ఇప్పుడు ప్రజలు జవాబు చెప్పినారు లేదా? కాంగ్రెస్ కు ఏమంటారు, బీహార్ లో జవాబు చెప్పినారు. ఆయన ప్రజెంటేషన్ అయిన తర్వాత బీహార్ ఎలక్షన్ జరిగినాయి. 6 మంది ఎమ్మెల్యేలు కుదించబడినారు. 19 మంది ఎమ్మెల్యేలు ఉండే కాంగ్రెస్ బీహార్ లో 6 వచ్చింది. ఆ ప్రజెంటేషన్ విన్న తర్వాత ఎన్ని వచ్చేది. సో కాబట్టి ఆ ప్రజెంటేషన్ లో మీరు చూడొచ్చు, మీడియా ఛానల్స్ హైప్ ఇచ్చేమో కానీ, లేకపోతే తులసిరెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన సీరియస్ గా తీసుకోవచ్చు, కానీ ప్రజలు తీసుకోవట్లేదు. ప్రజలు సీరియస్ తీసుకుని ఆపోజిట్ లో ఓటేస్తున్నారు ఆ ప్రజెంటేషన్ తప్పని చెప్పేసి. అది మనం గమనించాలి సార్. రైట్. ఒక మాట ఆయనకు హక్కు ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన ఏ విధమైన ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. దానికి ప్రజలు ఏ రూపంలో ఓన్లీ ఎలక్షన్స్ ప్రజలకు ఉండే అస్త్రము. రైట్ అండి. డాక్టర్ తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. డాక్టర్ తులసిరెడ్డి గారు, టవరింగ్ పర్సనాలిటీస్, ఛాలెంజింగ్ లీడర్స్ ఫ్రమ్ కాంగ్రెస్ మహారాష్ట్రలో మీరు నేమ్ ఒక 10 ఏళ్ల క్రితం చూస్తే గొప్ప గొప్ప లీడర్స్ అండి, గొప్ప గొప్ప ముఖ్యమంత్రులు. వైబీ చవాన్ గారు, వసుంధరా పాటిల్. సరే ఇది కాంట్రవర్సీస్ ఉన్న మీకు ఏఆర్ అంతులే ఉన్నాడు. అండ్ నేషనల్ లెవెల్లో బ్రహ్మాండమైన రాజకీయాలు నడిపిన నాయకులు ఉన్న పార్టీ ఇవాళ 15కి 20కి ఇలా భిక్షం ఎత్తుకునే పరిస్థితికి ఎందుకు వచ్చింది? as to what prompted Congress to belittle itself? నేను ఫండమెంటల్ గానే ఫస్టే చెప్పాను, దీన్ని ఏదో మొత్తం వచ్చేసి అద్భుతాలు ఆశ్చర్యాల విషయం కాదు చెప్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో
లాస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జగన్ పెర్ఫార్మెన్స్, వైకాపా పెర్ఫార్మెన్స్ పోల్చి చూసినప్పుడు ఇవి నథింగ్ అంట. 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ లో వైకాపా పెర్ఫార్మెన్స్ అది ఏ విధంగా జరిగింది అందరికీ తెలుసు అనుకోండి. దాంతో పోలిస్తే ఇప్పుడు మహారాష్ట్ర ఫలితాలు కానీ కేరళ ఫలితాలు కానీ ఇవి నథింగ్ అంట. అది వన్ సైడ్ ఆల్మోస్ట్ 100కి 99%. మిగతా వచ్చేసి 1% లోనే. మరి బీజేపీ వచ్చేసి ఎన్నాళ్ళముంటో ఇక్కడ ఉంది కదా. మరి వారసత్వ రాజకీయాలను ఎదిరించే పార్టీ, ప్రజలతో కనెక్ట్ అయ్యే పార్టీ అయితే మరి బీజేపీకి ఎందుకు రాకూడదు? వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నాళ్ళముంటూ ఉంది, వాళ్ళ ప్రయత్నాలు ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు చేస్తారు, బీజేపీ చేస్తున్నారు. కాబట్టి ఇవి ఆ యొక్క రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితులు బట్టి ఉంటుంది తప్పనిచ్చేసి వారసత్వ రాజకీయాలు అంటే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు వారసత్వ రాజకీయమే కదా. మరి ఆ వారసత్వ రాజకీయంతో బీజేపీ అంటగలుగుతా ఉంది. తప్పదన్నమాట అక్కడ పరిస్థితులు బీజేపీ చేయట్లేదు కదా సార్. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఏమి వారసత్వ రాజకీయాలు, బీజేపీ ఎప్పటికప్పుడు కొత్త లీడర్సే కనిపిస్తా ఉన్నారు మీకు. వారసత్వ రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ చేయట్లేదు. ఇక్కడ పొత్తు పెట్టుకుంది ఎవరితో? ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీ ఇంకా అలాగే ఉంటాయి కదా సార్. టీడీపీ వచ్చేసి వారసత్వ పార్టీ కదా, ఎన్టీ రామారావు గారు ఆయన వచ్చేసి వాళ్ళ కొడుకు. కాబట్టి ఇవన్నీ చెప్పేదానికి బాగుంటుంది. కానీ కాంగ్రెస్ కి ఆ విధంగా ఉంటే 414 ఎంపీ సీట్లు వచ్చాయి, వీళ్ళకి 303 మాక్సిమం. కాంగ్రెస్ కు 414 వచ్చే నేపథ్యం ఉంది. కాబట్టి నా అభిప్రాయం కూడా వచ్చేసి ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ భారతీయుల పార్టీగా, ఇది హిందువుల పార్టీ అని కానీ ముస్లింల పార్టీ అని కానీ కాంగ్రెస్ పార్టీకి హిందువుల ఓట్లు కావాలి, ముస్లింల ఓట్లు కావాలి, సిక్కుల ఓట్లు కావాలి, క్రైస్తవుల ఓట్లు కావాలి. ఇది భారతీయుల పార్టీగా అనేది దాని నుండి కొంచెం దూరం అయిపోతుంది. కాబట్టి పరిస్థితి వస్తుంది చెప్పేసి నా అభిప్రాయం కూడా. నేను మా మీటింగ్ లో కూడా చెప్తున్నాను. మంది వచ్చేసి మనకు అందరి ఓట్లు కావాలి, అందరి పార్టీ అనే యాంగిల్ రావాలి. కానీ ఇది మైనార్టీల అనుకూలము, తర్వాత వచ్చేసి ఎస్సీల పార్టీ, బీసీల పార్టీ, ఇది కరెక్ట్ కాదు. ఇది భారతీయుల పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ. కాబట్టి స్వాతంత్రంలో అన్ని మతాలు, అన్ని కులాలు పాల్గొన్నారు. కాబట్టి ఆ ఇమేజ్ నుండి కొంచెం మనం దూరం అవుతున్నాము, దాంతో దెబ్బతింటామని చెప్పేసి నేను మా మీటింగ్ లో చెప్తున్నాను. వచ్చేసి భారతీయుల పార్టీ మనము ఆ యొక్క బీజేపీకి హిందువుల పార్టీ కావచ్చు, ఎంఐఎంకు ముస్లింల పార్టీ, మంది భారతీయుల పార్టీ కింద హిందువులు వస్తారు, ముస్లింలు వస్తారు, క్రైస్తవులు వస్తారు, అందరి పార్టీగా ఉండాలా. దాన్ని మనం వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు. అది అనే యాంగిల్లో నాది మొదటి ఉంటే నా యాంగిల్ అది, ఇప్పుడు కూడా అదే యాంగిల్ వచ్చేసి. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎంఐఎం వచ్చేసి ఫైనల్ గా వచ్చేసి ముస్లింస్ రవికిరణ్ గారు చెప్పినట్లు, మిగతా అందరూ చెప్పినట్లు వన్స్ ఎంఐఎం పుంజుకున్న లెవెల్కి వస్తే వాళ్ళకే వేస్తారు. కాబట్టి ఇది భారతీయుల పార్టీగానే చలామణి కావాలా. భారతీయుల పార్టీగా ఉన్నప్పుడే అది వస్తుంది. కొంత అది తగ్గిపోతా ఉండే నేపథ్యంలో మనం 414 వచ్చినప్పుడు హిందువులు ఓట్లు వేసింటారు కదా, 414 వచ్చేది. అప్పటికే బీజేపీ ఉంది, జనసేన ఉంది, స్టాల్వార్డ్స్ వచ్చేసి వాజ్పేయి గారు, అద్వానీ గారు అందరూ ఉన్నారు కదా. మరి అప్పుడే వచ్చేసి 414 సీట్లు వచ్చినాయి కదా బీజేపీ ఉన్నప్పుడు, స్టాల్వార్డ్స్ ఉన్నప్పుడు. కాబట్టి ఆ ఫీలింగ్ వచ్చేసి భారతీయులు అనే దాని మీదనే మనం వచ్చేసి ఫైట్ చేయాలి. కానీ అదే దేశానికి మంచిది, మన పార్టీకి మంచిది నా అభిప్రాయం ఇప్పుడు కూడా. తర్వాత ఇప్పుడు ఇంకా కేరళలో చెప్పారు వచ్చేసేవాళ్ళు, తిరువనంతపురం వచ్చింది వాస్తవమే. కానీ మిగతా రాష్ట్రం అంతా ఘోరంగా పోయిందేమి, పెద్దగా చెప్పుకోదగ్గ రిజల్ట్ రాలేదు. ఒక తిరువనంతపురం వచ్చేసి చెప్పుకునే దానికి వచ్చింది. కానీ మిగతా అంతకుముందు వచ్చినట్టు కూడా పోయినాయి, అంతకుముందు 1-2 వచ్చినట్టు కూడా పోయినాయి. కాబట్టి కేరళ అద్భుతంగా ఏం రాలేదు ఫలితాలు వచ్చేసి పోలిస్తే. ఒక తిరువనంతపురం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏది ఏమైనా దీన్ని పోల్ మేనేజ్మెంట్ లో డెఫినెట్ గా వచ్చేసి బీజేపీ యాజ్ ఆన్ టుడే బీజేపీ పోల్ మేనేజ్మెంట్ వరకు, దానికి అనేక కారణాలు కావచ్చు. పోల్ మేనేజ్మెంట్ అంటే అన్ని ఉంటాయి దాంట్లో. పోల్ మేనేజ్మెంట్ లో వచ్చేసి అద్భుతంగా పనిచేస్తా ఉంది. దీన్ని ప్రస్తుతానికి హిందూ కార్డు అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది. కానీ ఇది దేశానికి వచ్చేసి వీళ్ళకి హిందూ కార్డు, ఎంఐఎంకు వాళ్ళ ముస్లిం కార్డు, ఇవి ఆఖరికి దేశానికి మాత్రం చాలా ప్రమాదకరం అని చెప్పేసి నా అభిప్రాయం. కాబట్టి బీజేపీ అయినా భారతీయుల పార్టీగా, కాంగ్రెస్ అయినా భారతీయుల పార్టీగా, వామపక్షాలు భారతీయుల పార్టీగా వస్తే తప్పని చేసి ఇది మరాఠా, నాన్ మరాఠా అని, లోకలు, నాన్ లోకలు, హిందూ, ముస్లిం, ఇది ఆఖరికి కలిసిమెలిసి జీవించక తప్పదు ఈ దేశంలో వచ్చేసి. భారతీయులు అనే యాంగిల్ లో పోతే అన్ని పార్టీలకు మంచిది, నాలుగు ఓటమి తగ్గిపోతుందని చెప్పేసి ఇది ప్రస్తుతానికి ఉపయోగం ఉందని చెప్పేసి బీజేపీ ఎంఐని ఎంకరేజ్ చేయడమో లేకుంటే దాన్ని హిందూ కార్డును చేయడం అని చెప్పి ఇది చాలా ప్రమాదకరం అని చెప్పేసి నా అభిప్రాయం. ఇప్పుడు తులసిరెడ్డి గారు, పెద్ద తులసిరెడ్డి గారి యొక్క ఆలోచనతో వాళ్ళ పార్టీ ఏకీభవించట్లేదు, చాలా స్పష్టంగా కనపడుతుంది.
ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే ఇటీవల చెప్పారు, కాంగ్రెస్ అయితే ముసల్మాన్ హై, ముసల్మాన్ అయితే కాంగ్రెస్ హై, కాంగ్రెస్ ముస్లింస్ ఒకటే అని చెప్పి వాళ్ళు ముఖ్యమంత్రి చెప్తున్నారు. అలాగే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పారంటే, ఈ దేశంలో వనరులు మొదటగా ముస్లింలకే అన్నారు ఆయన. మరి ఏది అసలు భారతీయ జనతా పార్టీ భారతీయత మా పార్టీలోనే ఉంది. ఇది కేవలం హిందువుల పార్టీయే కాదు. మాకు కమలంలో 5 రేకులు ఉంటాయి. అలాగే తులసిరెడ్డి గారు గతంలో బీజేపీలో కూడా పనిచేశారు, వారికి కూడా తెలుసు. 5 రేకుల్లో ఒక రేక్ ఏంటి? సర్వమత సమభావం. మా 5 రేకుల్లో కమలం గుర్తులు 5 రేకులు. సో ఇది కేవలం హిందువుల పార్టీలు కాదు, భారతీయ పేరులోనే ఉంది భారతీయ జనతా పార్టీ. సో ముస్లింలు కేంద్రంగా రాజకీయాలు చేశారు కాబట్టి జవహర్లాల్ నెహ్రూ గారు ఇప్పటి వరకు వాళ్ళు 414 కూడా ఎలా వచ్చినాయి అంటే ఆ రోజు అలాగే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ లెగసీ. అక్కడ మహాత్మా గాంధీ గారు అన్నారు, ఇది స్వతంత్ర పోరాటం వరకు డిజాల్వ్ చేసి కొత్త పార్టీ పెట్టుకోవయ్యా అంటే పెట్టుకోకుండా అది లెగసీ తీసుకుని దాని మీద ప్రయాణం చేశారు కాబట్టి ఆ యొక్క 414 వచ్చాయి. సో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అసలు మహారాష్ట్రలో ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద స్టాల్వార్డ్స్, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అంత వైభవంగా ఎదిగిన పార్టీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందన్న దానికి తులసిరెడ్డి గారు సమాధానం చెప్పలేదు. మీరు అడిగిన ప్రశ్న అది. దానికి ఆయన సమాధానం చెప్పకుండా కేరళ గురించి చెప్తున్నారు. కేరళలో భారతీయ జనతా పార్టీ తిరువనంతపురం కాదు, ఇంకో 2-3 కార్పొరేషన్స్ వచ్చాయి. కానీ వాస్తవం ఏంటంటే మహారాష్ట్రలో ఓడిపోట కారణం రాహుల్ గాంధీ గారే. ఎందుకంటే ఆయన వియట్నాం వెళ్తాకి, కొలంబో వెళ్తాకి, జర్మనీలో వెళ్తాకి, లేకపోతే బీహార్లో ఎలక్షన్స్ జరుగుతుంటే మధ్యప్రదేశ్ లో టైగర్ సఫారీ చేయటానికి ఆయన హుషారల్లో విహారయాత్రలో రాజకీయాల్లో లేదు. రైట్ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ తులసిరెడ్డి గారు, రవికిరణ్ గారు అండ్ కిషోర్ గారు, అలాగే రామ్మోహన్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. సో చూసాం మహారాష్ట్రలో బీజేపీ కూటమి, కాషాయ కూటమి ప్రభంజనం సృష్టించింది. అవుట్ ఆఫ్ 29 మున్సిపల్ కార్పొరేషన్స్ 24-25 సెక్యూర్ చేసుకొని. అండ్ బృహన్ ముంబై కూడా చూస్తే కనుక బృహన్ ముంబైలో మంచి చక్కటి పర్ఫార్మెన్స్. ఠాక్రేల వంశపారంపర్య పరిపాలనకు హిందూ హృదయ సామ్రాట్ ఆయన భావించారు పాపం బాల్ ఠాక్రే గారు. ఒక అద్భుతాలు సృష్టిస్తుంది. అండ్ ఏ ముస్లిం అపీజ్మెంట్కి వ్యతిరేకంగా ఆయన పనిచేశారో సరిగ్గా దానికి భిన్నమైన పాలసీని తీసుకొని వాళ్ళ ఠాక్రే బ్రదర్స్ ఇద్దరు కూడా చేసిన వ్యవహారం కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడిపోయినట్టుగా మారిపోయింది. అలా స్పష్టంగా కనిపించింది. అండ్ డెమోగ్రఫీస్ చేంజ్ అయిన చోట ఎలా ముస్లిం పార్టీస్ గెలుచుకుంటూ వస్తున్నాయనేది కూడా కిషోర్ విశ్లేషణ చేశారు. అండ్ మోరోవర్ వంశపారంపర్య రాజకీయాలకు మహారాష్ట్రలో తెరపడినట్టే బహుశా మిగిలిన రాష్ట్రాలకు కూడా ఈ వ్యవహారం అదే దిశగా మిగిలిన రాష్ట్రాలు కూడా వెళ్ళే అవకాశం ఉంది. తండ్రులను చూసి తండ్రుల ఫోటోలు చూపించి కొడుకులు రాజ్యం వెళ్ళే పరిస్థితికి మీదట ఉండబోదనేది మహారాష్ట్ర నిరూపించి చూపించింది. ఎనీహౌ మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల నుంచి చాలా పార్టీలు చాలా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.